వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు అందని ద్రాక్షలాగా మారింది. ఇక అలాగే అంగట్లో అన్నీ కూడా ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది అక్కడి వారి పరిస్థితి. పేదల కోసం గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం చేసింది. కొన్ని చోట్ల చిన్న చిన్న రిపేర్లు మిగిలి ఉండగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అందంగా రంగులద్దుతోంది. కానీ వాటిని అర్హులకు అందించడంలో మాత్రం విఫలమైందని ఆరోపణలను మూటగట్టుకుంటోంది. ఏపీలోని ప్రభుత్వాలు పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి నిర్మాణం పూర్తి చేసినా కూడా ఇప్పటి వరకు మాత్రం లబ్ధిదారులకు అందలేదు. ఎక్కడో ఒక చోట అందించిన సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన టిడ్కో ఇళ్లను జగన్ సర్కార్ లబ్ధిదారులకు అందించడం లేదని ప్రజలతో పాటుగా ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న 10,000 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం పేదలకు శాశ్వతంగా ఒక ఆస్తిని ఇవ్వాలనే సదుద్దేశంతోనే వారి సొంతింటి కలను నిజం చేయాలని చంద్రబాబు నిజం చేస్తే సీఎం జగన్ 4.5 ఏళ్లు అధికారంలో ఉండి కూడా వారి కలల్ని కలలుగానే ఉంచారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రతిపక్ష టీడీపీ టిడ్కో ఇళ్లపైన సెల్ఫీలతో నిరసన తెలిపింది. విపక్ష నేత చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీలు దిగి ప్రభుత్వానికి ఛాలెంజ్ను విసిరారు. ఇక తాము నిర్మించిన కారణం చేతనే జగన్ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకే కేటాయించడం లేదని ఆరోపణలు చేశారు. ఇక మరోవైపు టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు అందని ద్రాక్షలాగా మాదిరిగా మిగిలాయని అంటున్నారు. ఇక అంగట్లో అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది అక్కడి వారి పరిస్థితి.
దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. గత ప్రభుత్వం తెదేపా హయాంలో పేద ప్రజలకందరికీ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో టిడ్కో ఇళ్ల పేరుతో ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇల్లు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఒక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం 2019 ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టిడ్కో ఇళ్లను పూర్తిగా నిర్వీర్యం చేసేసి తన కొత్తగా జగనన్న కాలనీల పేరుతో పేద ప్రజలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. మీద మనతో మాట్లాడడానికి కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ టిడ్కో ఇళ్ల విషయం మీద దాదాపు 4.5 ఏళ్ల నుంచి కూడా జగన్ రెడ్డి చెప్తా ఉన్నాడు కానీ చేయడం లేదు. దీన్ని ఏమంటారు? ఈరోజు టిడ్కో ఇండ్లు అనేటువంటివి అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి నిరుపేదలకు కేటాయించేటువంటి స్కీమ్ ఇది. అంటే బాడుగిళ్లలో ఉన్న వాళ్ళు, ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ సౌకర్యార్థము చిరుచిరు వ్యాపారులు, చిన్న వృత్తులు, అట్లాగే శ్రమ చేసుకొని జీవించేటువంటి వాళ్ళకు కేటాయించిన ఇల్లు. ఇది పూర్తయి దాదాపు 4.5 సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఇది నిర్మించిందని, ఈ ప్రభుత్వం దాన్ని ప్రారంభించకుండా నిర్లక్ష్యం చేసిన కారణంగా అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారిన పరిస్థితి కనపడతా ఉంది. శిథిలావస్థకు చేరుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. దీనివల్ల 12,500 రూపాయలు మొదట కట్టినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నెల 1,000 రూపాయల దగ్గర నుంచి 5,000 వరకు బాడు ఇళ్లలో బాడు కట్టాల్సిన పరిస్థితి 4 సంవత్సరంగా దాపరించింది. ఆ రకంగా కూడా ప్రజలకు డబ్బులు కట్టి కూడా భారంగా ఏర్పడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్లక్ష్యము, జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు. గత ప్రభుత్వం చేసింది నేను ఎందుకు చేయాలా, ఇవ్వాలా అనేటువంటి ఒక కక్ష సాధింపు. అట్లాగే ఆయనకు పరిణతి చెందినటువంటి రాజకీయాలు, అట్లాగే ప్రజల పక్షాన కాకుండా ఆయన ఒక పార్టీనే ప్రభుత్వం అనే పద్ధతుల్లో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్లనే ఇది జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలా. దీనికి మూల్యం కూడా జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో అనుభవించాల్సి వస్తుందని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎన్నికలు సమీపిస్తున్నాయి, తొందరలోనే మేము ఈ టిడ్కో ఇళ్లను అందుబాటులోకి తెస్తామని జగన్ రెడ్డి చెప్తా ఉన్నారు. దాదాపు కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది. మరి తొందరలోనే ఇల్లు కూడా లబ్ధిదారులకు ఇస్తామంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ దాదాపు పరిశీలించారు, ఈ ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనుకుంటారు? వాస్తవానికి ఇక్కడ చూస్తే కట్టింది గత ప్రభుత్వం అయితే మొత్తం కాంక్రీట్తో చాలా స్ట్రాంగ్గా కట్టింది. కట్టిన నిర్మాణాలు కింద ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఉంది, దానికి 12,500తో ఇచ్చారు. మధ్యలో 2 బెడ్రూమ్స్, అవి 2,50,000 ఇచ్చారు. దాని తర్వాత 3 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి 5 లక్షల వరకు. మరి దీంట్లో డాక్టరా లబ్ధిదారులు, అలాగే చిన్న చిరు వ్యాపారులు, మరి తోపుడు బండ్ల వాళ్ళు, వీళ్ళందరికీ ఇండ్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళు కట్టడం, ఇప్పటికీ వాళ్ళకి ఇవ్వకుండా డాక్రా మహిళలు ఇప్పటికీ అప్పు కట్టుకుంటున్నారు. మరి ఆ బాధిత కుటుంబాలను ఆదుకుంటానని చెప్పి ప్రకటన చేసి ఇక్కడ చూస్తే మీరు రంగు కూడా వేసుకున్నాడు, తన పార్టీ రంగు ఇండ్లకి వేసుకున్నాడు. రంగన్నా వేసుకున్నోడివి కనీసం ఇండ్లు ఇచ్చేసి వారికి రావాల్సిన హక్కు వాళ్ళకి ఇచ్చేసి, నువ్వు చేసిన పని ఎవరు చేసినా కూడా అది ప్రజాసొత్తుతోనే, తెలుగుదేశం చేసినా వైసీపీ చేసినా ప్రజాధనం ఇది. వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిపెట్టిన ధనం అయితే కాదు. ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ఇలా ఒకరి మీద కక్ష సాధింపు చర్యతో ప్రజల ధనాన్ని వ్యర్థం, మరోవైపు చిరు వ్యాపారస్తులు అందరినీ అప్పుల పాలు చేయడం చాలా పెద్ద నేరం. మరి తొందరగా ఈ ఇండ్లను ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వకుంటే 2024లో ఈ ఇండ్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎలక్షన్లో దెబ్బతీసే అవకాశం ఉంది. అప్పుడు ఏదైతే కనుక డాక్రా రుణం ఇచ్చి మీకు ఇండ్లు కేటాయించినాము, ఇంకా దాదాపు వాళ్ళు ఇంట్లోకి చేరేటువంటి సందర్భంలో ప్రభుత్వం మారడం జరిగింది. ఆ మారినటువంటి తర్వాత అప్పుడు పాదయాత్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ యొక్క టిడ్కో ఇండ్లకు సంబంధించి ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేము ఈ యొక్క ఇండ్లను ఇచ్చేటువంటి బాధ్యత చేపడతామని చెప్పేసి ఈరోజు మాట తప్పి కేవలం రంగులకే పరిమితమైనటువంటి వైనాన్ని మనం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరియు ఈ యొక్క అన్యాయాన్ని మనం చూస్తా ఉన్నాం. అది ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలి తప్పనిస్తే ఇలా ప్రజాధనాన్ని వృధా చేయకూడదు. చాలా మంది మైనార్టీ వర్గాల్లో ఎక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చుకొని ఏదో మనకు ఉపయోగపడుతుందని, మైనార్టీ వర్గాల్లో చూస్తే మనం ఎక్కువ రోడ్ల మీద పనులు చేసుకునేవారు, కూలీ మాలి పని చేసుకునే వాళ్ళే ఉంటారు. సో అలాంటి వారిని మీరు చూసి చూడనట్టు పోవడం అనేది ఇది తీవ్ర ఆందోళన చెందాల్సినటువంటి విషయం. ప్రజాధనాన్ని ఎవరు కూడా వేస్ట్ చేయకూడదు. ఇప్పటి వరకు మీరు చేసింది వృధా అయింది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి ఈ లబ్ధి చేకూర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే
పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, టిట్కో లబ్ధిదారుల విషయంలో చాలా వరకు ప్రభుత్వ సొమ్ము చేదార్చడము, వృధా చేయడం, ఇవన్నీ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి టిట్కో బాధితుల మీద మీరేం టిట్కో బాధితులు అనేది ధనం అనేది ఎవరికి ఊరికే రాదు. ఈ ధనాన్ని ఇట రంగుల రూపంలోనూ ఇంకొక వేరే వేరే విధాలుగా అనవసరంగా ఆర్థిక పరిస్థితిని చాలా దెబ్బతీస్తున్న ప్రభుత్వాలుగా భవిష్యత్తులో కనబడతారని, ఇప్పుడున్న ప్రభుత్వం ఇట్లాంటి వేస్ట్ చేయకుండా ఆర్థిక ధనాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి తప్పితే ఇటు ధనాన్ని వేస్ట్ చేసి ప్రజల్ని రోడ్డు పాలు చేసి వాళ్ళు ఇల్లు అప్పులు పాలు చేసి వాళ్ళు ఇంకా బాడిగలలో ఉండే విధంగా చేస్తున్నారు. దీనిని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో వీటన్నిటిని ప్రజలకు పంచుకోకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తాం కోరుకుంటున్నాం. మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఇల్లు ఇచ్చారా? మా అతనికి వికలాంగులకు ఇల్లు ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ పరిధిలో వాళ్ళకు లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే వికలాంగులకు అనేది కింద కింద ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు డబ్బులు కట్టి వాళ్ళు ఎంతోమంది లబ్ధిదారులు చాలా మంది డబ్బులు కట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతవరకు కూడా నిరుపేద వాళ్ళు మాత్రమే ఇక్కడ వికలాంగులతో కాకుండా నార్మల్ వ్యక్తులు కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడి నిరుపేద వాళ్ళకి ఇవ్వాలనేసి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కట్టడం జరిగింది. కానీ వైసీపీ ప్రత్యేక ఏ సబ్జెక్ట్ చూసుకున్నా కూడా రంగులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది తప్పక ఈ పార్టీ చేసింది ఏం లేదు. ఊరికే జగనన్న ఇల్లు ఇస్తాము, ఇన్ని వేల కోట్లు ఇస్తున్నాము, ఇంతమందికి లబ్ధిదారులకు ఇస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇంతవరకు మాకైతే ఇచ్చిన ఇండ్లనే వికలాంగుల ఇండ్లనే స్థలాలను కూడా జగనన్నకి ఇళ్లకు మాకు ఇచ్చిన 2012లో ఇస్తే నిన్న జగనన్న ఆక్వై చేసుకుని జగనన్నకి ఇవ్వడం జరుగుతుంది. మేము ఎంతైనా వ్యతిరేకిస్తున్నాం. వికలాంగులందరం కూడా వికలాంగుల తంత్రంలోని కూడా కింద ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకోవాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. బాధితులు కూడా ఉన్నారు. అంటే టిట్కో ఇల్లు ఇచ్చే సమయంలో కూడా వికలాంగులకు కింద గ్రౌండ్ ఫ్లోర్లు ఇస్తామని చెప్పారు. అవి కూడా ఇవ్వకపోగా మాకు ఇచ్చినటువంటి స్థలాలన్నింటినీ ఇప్పుడు జగనిళ్ళ కాలనీల పేరుతో కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అవి వెంటనే మాకు కేటాయించాలంటున్నారు. చెప్పండి, మీకు ఇచ్చారా ఇల్లు? బలహీన వర్గాలకు చాలా పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ఈరోజు ఆయన కట్టిన 2014 నుంచి 19 లోపు పూర్తి చేశాడు. చేసిన తర్వాత అందరికీ లెటర్లు పంపించి ఈ విధంగా మేము ఇస్తాము, మీరు రండి లబ్ధిదారులు అని చెప్పి లాస్ట్కు వచ్చే మూమెంట్లో చాలా మందికి లేదు, మేము చేయడం లేదు, ఇవ్వడం లేదు, పంచడం లేదని చెప్పి నిలబెట్టేశారు. జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు జగనన్న కాలనీలు అనే దాని మీదనే పడుతున్నాడు. కానీ ఆ డబ్బు మళ్ళా పక్కన స్థలాలు కొని ఆ డబ్బును వృధా చేస్తూ ఈ గత గవర్నమెంట్ కట్టిన డిస్కో ఇళ్లను ఈరోజు నిర్మీనం చేస్తూ అతను ఊరికి తాత్కాలికానికి మాత్రమే రంగులు వేసుకున్నాడు. దాన్ని పంచకుండా దాంట్లో దివ్యాంగులు కూడా చాలా మందికి లెటర్లు వచ్చాయి. వాళ్ళకు మీరు ఎక్కడ ఇల్లు చూపించారు, అవి చూపించాలి కదా. మీరు వచ్చిన తర్వాత చూపించాలా. టిట్కో ఇల్లు ఏవైతే ఇచ్చారో పేద ప్రజలకు వరప్రదాయంగా అవన్నీ కూడా వెంటనే ప్రభుత్వం పంచాలి. జగనన్న కాలనీల పేరుతో చేస్తున్నటువంటి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడంతో పాటు దాన్ని ఏదైతే కాన్సన్ట్రేషన్ గా చేస్తున్నారో టిట్కో ఇళ్లను కూడా ప్రత్యేకించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే ఇవ్వాలి. ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా రోడ్డుకి నిరసన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.